మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 194 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. బీజేపీ సింగిల్గానే 100 స్థానాలకు పైగా గెలుచుకునే ట్రెండ్ కనిపిస్తుంది. అయితే కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీల కింది స్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందిస్తూ ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చొని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా ఎన్నికల ఫలితాల్లో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీఏ కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్లో కొనసాగుతున్నారు. జార్ఖండ్లో బీజేపీ కూటమి, జేఎంఎం కూటమిల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ప్రతి రౌండ్కు ఆధిక్యాలు మారుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. తొలుత బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం జేఎంఎం కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జార్ఖండ్లో అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లను సాధించాల్సి ఉంటుంది. ఇక సాయంత్రంలోగా మహాపీఠాన్ని అధిరోహించేది మహాయుతి సర్కారా లేక మహా వికాస్ అఘాడీ అనే ఉత్కంఠత వీడనుంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందా లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువు తీరుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.